This is Uma Shankar, All India IIT Coordinator. Welcome to Sri Chaitanya. Yeah, in few days, JEE April session is going on, and next May session is there. Immediately after May session, if everything goes well, on July 3rd, this time JEE advanced examination is going to be conducted by IIT Kharagpur. In our previous video also, I have given the detailed method and methodology, what kind of paper that we may expect in JEE Advanced 2021 by IIT Kharagpur. With our previous experience also, I have shared it. Through this video today, with us, Sri Chaitanya All India topper, JEE Advanced 2020 topper, All India second ranker, Bhuvan Reddy is there. And he is the person, he got All India 26th rank in JEE Mains and All India second rank in JEE Advanced. Actually, in this pandemic situation, he is the proven candidate, and through his hard work and dedicated what is called involvement for achieving his target or goal, he fulfilled all his dreams. So now, my friends, on behalf of Sri Chaitanya, I am requesting our Bhuvan Reddy. He will share what kind of preparation that he had taken and prepared for to secure that kind of ranks in JEE Advanced as well as Mains. అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఎంతో మీకు ఉపయోగపడుతుంది. ఈ సందర్భంలో ఈరోజు నేను మిమ్మల్ని అందరికీ అతని టైంని కూడా పర్సనల్గా తీసుకొని, బికాజ్ హీఈస్ అటెండింగ్ ద క్లాసెస్ నౌ, హీఈస్ ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. నా అతనికి ఎగ్జామినేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈవెన్ దెన్ మీకోసం అని చెప్పేసి ఈరోజు తన యొక్క వాల్యుబుల్ టైంని మీకోసం మనకి వెచ్చిస్తున్నాడు. సో మై ఫ్రెండ్స్, అతను ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ని ప్లీజ్ ట్రై టు యూటిలైజ్ హిస్ ప్రాపర్ గైడ్ లైన్స్. అండ్ ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఈ సిచ్యువేషన్ ఎలా ఉపయోగించుకున్నాడు, అతను తనకున్నటువంటి ఏరియాస్ ఆఫ్ వీక్నెసెస్ ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకున్నాడు, ఇవన్నీ కూడా మనతో ఓపెన్ గా ఈ లైవ్ కార్యక్రమంలో, ఈ చిట్ చాట్ కార్యక్రమంలో మనకి అతను ఎక్స్ప్రెస్ చేస్తాడు. అతను ఇచ్చేటువంటి తన అనుభవంతో కూడినటువంటి పాయింట్స్ ని మీరు గుర్తుపెట్టుకొని వాటిని మీరు జాగ్రత్తగా మీరు కూడా అంతకన్నా బెటర్ గా చేసుకుంటే రాబోయేటువంటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ లో మీరు అద్భుతాలు సృష్టిస్తారని కోరుకుంటున్నాం. నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ భువన్ రెడ్డి, హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, మరి ఐఐటిలో జాయిన్ అయ్యావు, మరి కాలేజ్కి వెళ్ళావు అసలు ఇంతవరకు? లేదు సార్, అంతా ఆన్లైన్, మొత్తం ఆన్లైన్ లోనే ఉన్నారు. అసలు సెమిస్టర్ అయిపోయింది. ఈవెన్ ఒక్కసారి కూడా ఈ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అసలు క్యాంపస్ కి ఎంటర్ అవ్వలేదా? అసలు వెళ్ళలేదు. సో చూడండి, ఇది రియల్ గా ఇప్పుడు ఐఐటి బాంబేలో చేరడం ఒక ఎత్తు అయితే, జాయిన్ అయిన తర్వాత ఇంతవరకు ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. చూస్తుండగానే దగ్గర 1 year దగ్గరకు వచ్చేసేస్తున్నారు. ఐ థింక్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది అనుకుంటా కదా? అయిపోయింది సార్. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, మధ్యలో మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నావు. ఎలా ఉంది నీకు ఆ ఫీలింగ్? బాగుంది సార్, బట్ ఆన్లైన్ కాబట్టి అంత అదే. నువ్వే ఆ విధంగా ఫీల్ అయితే మిగతా క్యాంపస్లో మిగతా చోట్ల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా? సో భువన్ రెడ్డి, యాక్చువల్ గా కరెక్ట్ గా మీ టైం అప్పుడు ఎగ్జాక్ట్లీ అట్ యువర్ టైం ఇన్ 2020, ఇఫ్ ఐఎమ్ రైట్, అట్ దిస్ జంక్షన్ ఇట్ సెల్ఫ్, కంప్లీట్ గా వీఆర్ ఇన్ ద వాట్ ఈస్ కాల్డ్ లాక్డౌన్, కంప్లీట్ లాక్డౌన్ సిచ్యువేషన్ లో ఉన్నాం. ఆ టైంలో అసలు మనకి మైండ్ కూడా ఏం వర్క్ చేయట్లా. అసలు ఎట్లా ఏంటి పరిస్థితి, ఒక్కసారిగా కంప్లీట్ స్విచ్డ్ ఇంటూ ఆఫ్లైన్ టు ఆన్లైన్ మోడ్ లోకి వెళ్ళిపోయాం. ఇలాంటి టైంలో మీరు ఎలా డైజెస్ట్ చేసుకొని, మరి అప్పుడు నువ్వు ఎదుర్కొన్నటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ ని ఎలా ఫేస్ చేసావు, అలానే అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఎలా ఫేస్ చేసావు, ఏ విధంగా నీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసావు? అంటే ఫస్ట్ మామూలుగా ఎగ్జామ్ మేలో జరగాల్సింది సార్, JEE అడ్వాన్స్డ్ ఎగ్జామ్. బట్ కరోనా రావడం వల్ల అది 2-3 times పోస్ట్ పోన్ అయ్యి లాస్ట్ సెప్టెంబర్ దాకా వెళ్ళింది. సో దాని పాజిటివ్ గా మనకి ఇంకా టైం దొరికింది, ఇంకా మన వీక్ ఏరియాస్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అనుకున్నాను, కానీ డిప్రెస్ ఎప్పుడు అవ్వలేదు. నువ్వు బోర్గా ఫీల్ అవ్వలేదా? అది సెప్టెంబర్ దాకా వెళ్ళింది కదా, వరుసగా చదివానే ఇప్పుడు దాకా, మళ్ళా సెప్టెంబర్ అనుకున్నావా? ఫస్ట్ ఒకసారి అనిపించింది కానీ, బట్ మన
మనం ఎంత ప్రిపేర్ అయినా మన వీక్ ఏరియాస్ ఖచ్చితంగా ఎవరికైనా ఉంటాయి సార్. వెరీ సో గుడ్. అవి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అలా పాజిటివ్ గా తీసుకున్నాను, కానీ నెగిటివ్ ఏం తీసుకోలేదు. మరి ఎలా ఉపయోగించుకున్నావు ఆ డ్యూరేషన్ ని? నీ ఆ, ప్రిపరేషన్ సాలిడ్ గా ఎప్పటికల్లా కంప్లీట్ అయిపోయింది? అదే లాక్డౌన్ వచ్చిన తర్వాత ఒక 10 days తర్వాత నుంచి ఒక ప్లాన్ గా షెడ్యూల్ వేసుకున్నాను సార్. అదే టాపిక్ వైజ్ రివిజన్ మొత్తం అంటే అప్పటిదాకా సిలబస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి టాపిక్ వైజ్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళాను సార్. వెరీ గుడ్. దానికి తోడు ఎవ్రీ వీకెండ్ లో మనం గ్రాండ్ టెస్ట్ పేపర్స్ రాస్తూ ఉన్నాం. ఆ ఎగ్జామ్స్ రాస్తూ ఇంకా డైలీ కొన్ని అసైన్మెంట్స్ అలాంటివన్నీ చేస్తూ ఏమైనా డౌట్స్ వచ్చినా లేదా కాన్సెప్ట్స్ ఏమన్నా సరిగా ఐడియా లేకపోయినా లేదా డౌట్ ఉన్నా సరే అవన్నీ రిఫర్ చేసుకుంటూ రివైజ్ చేసుకుంటూ వెళ్ళాను సార్. ప్రిపరేషన్ వచ్చి సెప్టెంబర్ కల్లా అయిపోయింది సార్. బట్ సెప్టెంబర్ లో మళ్ళీ ఇంకోసారి మొత్తం రివైజ్ చేసి కొంచెం ప్రాక్టీస్ బాగా చేశాను. అంటే అసలు నువ్వు సెప్టెంబర్ నాటికి ఎన్నిసార్లు కంప్లీట్ చేసేసుకున్నావు నువ్వు మొత్తం ప్రిపరేషన్ ని? ఒక 2-3 times రివైజ్ చేస్తుంటాను సార్ మొత్తం. వెరీ గుడ్. 2-3 times నువ్వు ఆ 2-3 times ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వటం అంటే నీ దృష్టిలో ఎట్లా? ఇంకా నేనేం ప్రిపేర్ అయ్యేది ఏమీ లేదు అన్నట్లుగానా, లేకపోతే ఏం చేసేవాడివి? ఎలా నువ్వు దాన్ని ఎస్ నాది అయిపోయింది ప్రిపరేషన్ అని ఎప్పుడు అనిపించేది నీకు? వెన్ డిడ్ యూ ఫీల్ ఎస్ మై ప్రిపరేషన్ హాస్ కంప్లీటెడ్? యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేను ఏం నేర్చుకున్నా సరే మొత్తం నోట్స్ లో రాసుకున్నాను. అంటే టీచర్ చెప్పిందని కావచ్చు, లేదా ఏమైనా డౌట్స్ వచ్చి టీచర్ అడిగితే క్లియర్ అవుతాయి అలాంటివి, ఇంకా మేబీ గుడ్ క్వశ్చన్స్ అలాంటివన్నీ నోట్స్ లో రాసుకున్నాను సార్. ఓకే, నీకంటూ ఒక నోట్స్ ఉండేది? నోట్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ప్రతి సబ్జెక్ట్ ఉంటుందా లేకపోతే ఓన్లీ సబ్జెక్ట్? ప్రతి సబ్జెక్ట్ నోట్స్, మ్యాథ్స్ కోటి ఫిజిక్స్ కోటి అలా. సో రివైజ్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నోట్స్ ఓపెన్ చేసి నోట్స్ లో ఉన్న థియరీ మొత్తం చదువుతాను. ఓకే, మొత్తం క్లియర్ గా అర్థమయ్యే వరకు, అంటే కొన్ని మర్చిపోయి ఉంటాం సార్, అవి క్లియర్ గా అర్థమయ్యే వరకు. ఆ తర్వాత నోట్స్ లో కొన్ని మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించుంటారు టీచర్స్. సో ఆ నోట్స్ లో సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ఇంకోసారి అందులో ఈజీ క్వశ్చన్స్ ఉంటే జస్ట్ చూస్తాను, కొన్ని బాగా టఫ్ గా అనిపించిన ఒకసారి వర్కౌట్ చేస్తే బాగా బ్రెయిన్ లో ఫీడ్ అవుతాయి. సో ప్రాబ్లమ్స్ అన్ని చేసిన తర్వాత ఏదైనా అసైన్మెంట్స్ అలా సాల్వ్ చేసి దాంతో ఆ టాపిక్ కంప్లీట్ అయినట్టు ఫీల్ అవుతుంది. ప్రతి ప్రిపరేషన్ ఏమైనా చేంజ్ కనపడేదా? ఇంకా అదే ఇది కూడా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాలి అట్లా అట్లా? అదే వెళ్ళే కొద్దీ ఆ ఈజీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి స్కిప్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఓన్లీ టఫ్ చూస్తుండే. వెరీ నైస్. అంటే వెళ్ళే కొద్దీ మనకి టైం తగ్గుతూ వస్తుంది సార్. లాస్ట్ లో అంతా మళ్ళీ చదవలేము కాబట్టి వెళ్ళే కొద్దీ ఇంక ఇది మాకు బాగా ఫిక్స్ అయిపోయిందని అనుకున్నప్పుడు అవి ఇంక వదిలేదు. గ్రేట్ గ్రేట్. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుతాను. నువ్వు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసావు నేను డెఫినెట్ గా నాకు బిలో 10 అనేది వస్తుంది, లేదా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావాలి, లేదా సెకండ్ ర్యాంక్, ఇట్లా అనుకుంటూ ప్రిపేర్ అయ్యావా? లేకపోతే సంథింగ్ లైక్ దట్, ఓకే మంచి ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యావా? లేదా పలానా ఐఐటీలో పలానా బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యావా? అంటే ఎప్పుడు ఇంత వస్తే చాలే అని అనుకోలేదు సార్. ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ప్రిపేర్ అయ్యాను సార్. అలా ప్రిపేర్ అయినప్పుడు మనకి మోటివేషన్ బాగా వస్తుంది అండి. సో ఇనిషియల్గానే నీలో అది ఉంది, ఏది నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలనే ఉద్దేశంగానే ప్రిపేర్ అయ్యావు. వెరీ గుడ్, నైస్ నైస్. అంటే ఇంటర్నల్ గా అక్కసి నీలో ఉంది, డిజైర్ ఉంది. దాన్ని నువ్వు అప్పుడు ఒక్కొక్క వేళ మరి మనం పెట్టే లోకల్ ఎగ్జామినేషన్స్ వాటిల్లో సమ్ టైమ్స్ నువ్వు అప్పుడప్పుడు జనరల్ గా ఆల్మోస్ట్ నేనే అబ్జర్వ్ చేస్తుంటా కదా, ఆల్ అనాలిసిస్ నా దగ్గర నుంచి వస్తుంటాయి కాబట్టి ఐ హావ్ బీన్ అబ్జర్వ్డ్ ఆల్ యువర్ పర్సంటేజెస్ అండ్ యువర్ పొజిషన్స్, ర్యాంక్స్, ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇన్ అవర్ అనాలిసిస్. There you all almost all majority of the cases on average point of view you are maintaining almost first place or second place only. But sometimes occasional or accidental whatever it may be, నీ ప్లేస్ అప్పుడప్పుడు చేంజ్ అయ్యేది, అంటే బిలో 10 కన్నా ఇంకా తక్కువ వచ్చేది. అప్పుడు నీకు ఎలా అనిపించేది? నువ్వు అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాడివి? దాన్ని ఎలా పాజిటివ్ గా తీసుకుని రియాక్ట్ అయ్యేవాడివి? ఫీల్ అవ్వడం అంటే వస్తే ఎవరికైనా కాస్త ఉంటుంది, బట్ అది ఎందుకు జరిగిందని బాగా డీప్ గా అనలైజ్ చేయాలి సార్. అంటే మనం ఒక బాగా రాసిన ఎగ్జామ్ కంటే అలాంటి ఎగ్జామ్స్ నుంచి బాగా నేర్చుకోవచ్చు సార్. బాగా రాసిన ఎగ్జామ్స్ మిస్టేక్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎన్ని మిస్టేక్స్ అయితే నేను బాగా నేర్చుకోగలను. సో అలాంటి ఎగ్జామ్స్ లో నేను చేసిన మిస్టేక్స్ అన్ని ఒకసారి మళ్ళీ చూసుకొని నాకు తెలిసి ఎన్ని పోయా, ఐడియా రాక ఎన్ని పోయా, అలా సపరేట్ చేసి దాని మీద వర్కౌట్ చేసేవాడిని. సో దిస్ ఇస్ వెరీ నైస్ పాయింట్ భవన్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే తగ్గిన ఏం చెప్పేసి డిస్కరేజ్ అవుతుంటారు. తగ్గిన దాంట్లో ఇంకా జాగ్రత్తగా అసలు నా తగ్గడానికి రీజన్ ఏంటి అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకుని దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకున్నావు. చేసి నెక్స్ట్ ఎగ్జామ్ లో ఇంకా బాగా చేయడానికి.
నువ్వు మెయిన్స్ కంటూ సపరేట్ గా ప్రిపేర్ అయ్యేవాడివా, లేకపోతే అడ్వాన్స్డ్ కి ప్రిపేర్ అయ్యేవాడివా? మెయిన్స్ ప్రిపరేషన్ అడ్వాన్స్ ప్రిపరేషన్ కి తేడా ఏమైనా ఉందా, లేకపోతే అడ్వాన్స్ కి ప్రిపేర్ అయితే చాలు మెయిన్స్ కూడా ఆటోమేటిక్ గా వస్తుందా? అంటే అడ్వాన్స్ ప్రిపేర్, మనం మెయిన్ ఫోకస్ అడ్వాన్స్ అనుకుని ప్రిపేర్ అవ్వాలి. వెరీ గుడ్. బట్ మెయిన్స్ ఒక 1 month ముందు నుంచి స్పెసిఫిక్ గా మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి సార్. అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ లో పెద్ద తేడా రాదు మెయిన్స్ అడ్వాన్స్ కి. బట్ కెమిస్ట్రీలో కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి మెయిన్స్ కి. అంటే అవన్నీ బై హార్ట్ చేయాలి. అడ్వాన్స్డ్ ఎక్కువ లాజికల్ గా ఉంటుంది, కానీ మెయిన్స్ లో బై హార్ట్ చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. అంటే ఎన్సీఆర్టీ లో ప్రతి లైన్ ని తరోగా చదవాలి సార్. అంటే ఈ లైన్ నుంచి కూడా క్వశ్చన్ ఇస్తాడా అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటి కొన్ని లైన్స్ ఉంటాయి. అలాంటి మనం అడ్వాన్స్ అప్పుడు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ మెయిన్స్ అప్పుడు చదవాలి బాగా. సో ఎన్సీఆర్టీని తరోగా చదివాను ఆ 1 month మెయిన్స్ ప్రిపరేషన్ అప్పుడు. ఇంకా కొన్ని ఓల్డ్ మెయిన్స్ పేపర్స్ చూసి ఒక ఐడియా వస్తుంది అంటే ఎలాంటి అడుగుతున్నారు అలా. అంటే అడ్వాన్స్ నీ దృష్టిలో మెయిన్స్ అనేది సపరేట్ ఏం కాదు, ముందు నువ్వు కాన్సన్ట్రేషన్ చేసిందంతా అడ్వాన్స్. అవును సార్. మెయిన్స్ అనేటువంటిది అఫ్ కోర్స్ ఎడిషనల్ సిలబస్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ కాకుండా ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉందో దట్ పార్ట్ ఓన్లీ యు హావ్ కాన్సంట్రేటెడ్ ఫర్ మెయిన్స్. అది చేశాను. ఇంకా మెయిన్స్ టైప్ మోడల్ టెస్ట్ కూడా కొన్ని రాయడం వల్ల ఎక్స్పోజర్ వస్తుంది. సో ఎగ్జామ్ లో టైం మేనేజ్ మాక్సిమం అంతా అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యావు, మెయిన్స్ కి సంబంధించిన టెస్ట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యావు. అండ్ ఇన్ అడిషన్ టు దట్ అడిషనల్ టాపిక్ ఆన్ మెయిన్స్ మీద కాన్సంట్రేషన్ చేసాం. ఇంకా మా నార్మల్ టాపిక్స్ లో కూడా ఎన్సీఆర్టీ బాగా చదవాలి సార్ మెయిన్స్ కి. ఓకే ఓకే. లైన్ బై లైన్. అంటే నేనేమనుకుంటానంటే ఇప్పుడు నేను జనరల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటా. తిరుపతి కొండ ఉంది, తిరుపతి కొండని ఒక గంటలో ఎక్కగలిగి ప్రాక్టీస్ చేయగలిగిన వాడికి దుర్గకొండని అంత టైం పట్టదు అనుకుంటా కదా. అవునా కదా? అంటే నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే తిరుపతి కొండ అనేటువంటిదేమో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అయితే, ఈ కనకదుర్గమ్మ వారి కొండ వచ్చేటప్పటికి మెయిన్స్ ఎగ్జామినేషన్ లాంటిది. అంటే ఎవరైతే అడ్వాన్స్డ్ కి సిన్సియర్ గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి డెఫినెట్ గా మెయిన్స్ అనేటువంటిది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కాకపోతే బెటర్ ర్యాంక్ రావాలి, బెస్ట్ ర్యాంక్ రావాలంటే ఇట్ రిక్వైర్స్ సమ్ పాలిషింగ్ థింగ్స్. అంటే చిన్న చిన్న విషయాలు నువ్వు అన్నట్టు నూక్ అండ్ కార్నర్స్ లో ఉన్న పాయింట్స్ ని గ్రాస్ చేసుకొని వర్క్ చేసుకోవడం అనేది అంతేనా, లేకపోతే ఇంకేమన్నా? మాక్సిమం అంతే సార్. ఇంకా యాక్యురసీ మీద కూడా కొంచెం మెయిన్స్ లో బాగా వర్క్ చేయాలి సార్. అంటే ఇప్పుడు మెయిన్స్ లో ఒక క్వశ్చన్ పోతే అదే అడ్వాన్స్ లో 1 క్వశ్చన్ పోతే పెద్ద తేడా రాదు. మెయిన్స్ లో 1 క్వశ్చన్ పోతే ఆ ర్యాంక్ చాలా తేడా వస్తుంది. ఓకే ఓకే. సో కొంచెం అంటే క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి మెయిన్స్ లో. ఈజీ క్వశ్చన్స్ ని తప్పు లేకుండా చేయడం ప్రాక్టీస్ చేయాలి బాగా. నువ్వు దాన్ని ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకుంటావు? నువ్వు ఎప్పుడు కూడా మరి ఎగ్జామినేషన్ మిస్టేక్స్ చేయడం లాంటివి నువ్వు కూడా చేస్తుంటావా? మరి చేసినప్పుడు ఆ ఏరియాస్ ఆఫ్ మిస్టేక్స్ మీద నువ్వు ఎలా కమాండ్ తెచ్చుకున్నావు? అంటే ఆ మిస్టేక్ తెలియకుండా పోతే దాని గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు సార్. అంటే ఎందుకు పోయిందో తెలుసుకుని అందులో కాన్సెప్ట్ ఏంటి అలా రివైజ్ చేసుకోవచ్చు. తెలిసి ఒక క్యాలిక్యులేషన్ మిస్టేక్ లేదా క్వశ్చన్ రీడింగ్ మిస్టేక్ అలాంటివి చేస్తే మామూలుగా అది కొంచెం బాగా బాధేస్తుంది. అలాంటివి జరిగినప్పుడు అంటే దానికి ఒక స్పెషల్ సొల్యూషన్ అంటే ఉండదు సార్. జాగ్రత్త పడడమే సొల్యూషన్. ప్రాక్టీస్ చాలా అవసరం నాకు. ఎందుకంటే ఇప్పుడు మీ జూనియర్స్ ఉన్నారు కదా, మేము అడుగుతూ ఉంటాం ఎగ్జామినేషన్స్ లో ఎందుకు తగ్గినాయి మార్కులు అని అడుగుతుంటే, సారీ వి నో ఎవ్రీథింగ్ బట్ we did a silly mistakes or we committed silly mistake ఇలా అంటారు. ఎలా రెక్టిఫై చేసుకోవాలి? నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం నువ్వు ఎలా దాన్ని ఓవర్కమ్ చేసావు? ఓవర్కమ్ అంటే ఫస్ట్ నుంచి క్వశ్చన్ ని కరెక్ట్ గా చేయడం మీద ఫోకస్ చేయాలి సార్. అంటే మనం ఫస్ట్ లో టైం మీద పెద్దగా ఫోకస్ చేయకుండా క్వశ్చన్ కరెక్ట్ చేయడం మీద ఫోకస్ చేయాలి. వెళ్ళే కొద్దీ టైం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ యాక్యురసీ మీద ఫస్ట్ నుంచి ఫోకస్ చేస్తూ వస్తేనే చివరికి వస్తుంది సార్. అది సడన్ గా ఎగ్జామ్ లో నేను తప్పు చేయనులే, ఇప్పుడు ఏదో నాకు తెలిసిపోయిందని అలా నెగ్లెక్ట్ చేయకూడదు. ముందు నుంచి అది ఉండాలి. అది దాన్ని సిల్లీ మిస్టేక్స్ అని తీసుకోకూడదు సార్. అవి కాస్ట్లీ మిస్టేక్స్. అవే అందరూ చేస్తారు. మనం అది తప్పు చేస్తే మన ర్యాంక్ బాగా వెనుకబడుతుంది. అవును అవును. సో నువ్వు మొదటి అంటే నువ్వు అన్నట్టు ఫస్ట్ లో ఆ మిస్టేక్ ని మీద కమాండ్ తెప్పించుకోవడానికి ప్రాక్టీస్ చేసావు. తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు సీరియస్ గా చేయాలి సార్. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు జస్ట్ చూసి నాకు వస్తుందిలే అని వదిలేస్తూ ఉంటారు. బట్ ఎండ్ దాకా ఆన్సర్ వచ్చేదాకా చేస్తే అవి రెక్టిఫై అవుతాయి. అంటే నువ్వు రెగ్యులర్ నీ ప్రిపరేషన్ లో కూడా యాక్యురసీ లాస్ట్ ఆన్సర్ వచ్చేంత వరకు పేపర్ మీద పెట్టేవాడివే? అవును సార్. లాస్ట్ లో ఎగ్జామ్ చివరిలో టైం లేనప్పుడు
అంటే అది వేరు. క్వశ్చన్స్ ఆఫ్ కోర్స్ అప్పుడు చేయలేము. అది వేరు. జనరల్ గా నీ ప్రిపరేషన్, రెగ్యులర్ ప్రిపరేషన్ అవును. నువ్వు ఏదైనా ఒక క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ పేపర్ అంటిల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. అంతేగా? అది అంతే. మధ్యలో వదలటము, ఓకే ఓవర్ కాన్ఫిడెంట్ గా పర్లేదులే వచ్చేసేస్తుంది అవును. అట్లా అనుకోవాలి. అట్లా టైం తక్కువ ఉన్నప్పుడు అలా చేయొచ్చు కానీ మన బిగినింగ్ లో టైం బాగున్నప్పుడు కూడా నాకు వచ్చలేని ఓవర్ కాన్ఫిడెంట్ చెయ్యాలి. గుడ్ పాయింట్ అది భవన్. ఎందుకంటే చాలా మంది నువ్వు అన్నదే సూపర్ఫిషియల్ వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమైతుందంటే ద సేమ్ మిస్టేక్ ఎగ్జామినేషన్ హాల్లో కనపడిన తర్వాత వాళ్ళు అరే ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే బాగుండేదే అది ఒకసారి చూసుకుంటూ పోయేదే అనిపిస్తుంది. అదే వాళ్ళకి కాస్ట్ అవుతుంది తర్వాత. మరి నీకు 3 సబ్జెక్ట్స్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? నాకు ఫస్ట్ లో ఫిజిక్స్ బాగా ఫేవరెట్ సబ్జెక్ట్ సార్. ఎందుకంటే ఫిజిక్స్ లో మనకి రియల్ లైఫ్ లో కనపడేదానికి అప్లికేషన్ లా ఉంటుంది సార్. అంటే మొత్తం కనెక్ట్ అయినట్లు ఉంటుంది. బట్ వెళ్ళే కొద్దీ నాకు అలా ఏం లేదు సార్. అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్ గా ఇష్టపడతాను. అంటే ఇప్పుడు మ్యాథ్స్ లో పర్ముటేషన్ కాంబినేషన్ టాపిక్ అంటే చాలా ఇష్టం. అలా కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని టాపిక్స్ అంటే ఇష్టం. అలా వెళ్ళే కొద్దీ నాకు అన్ని సబ్జెక్ట్స్ ఈక్వల్ గానే ఇష్టం. వావ్. అండ్ జనరల్ సో నీకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్టికులర్ గా పలాందని లేదు. సరే ఫస్ట్ లో నీకు మ్యాథమెటిక్స్ అంటే ఫిజిక్స్ అంటే ఇష్టం అన్నావు. అప్పుడు మ్యాథమెటిక్స్ తక్కువ ఇష్టమా లేకపోతే కెమిస్ట్రీ తక్కువ ఇష్టమా? అంటే ఫస్ట్ లో కాస్త మ్యాథ్స్ లో కొన్ని మ్యానిపులేషన్స్ ఐడియాస్ వచ్చేవి కాస్త. అంటే మ్యాథ్స్ లో ముఖ్యంగా అన్ని ఉండేది ఫార్ములా అప్లై చేయడం, మ్యానిపులేట్ చేయడం. అంటే +1 -1 చేయడం అలా కొన్ని చేస్తారు. సో ఫస్ట్ లో వచ్చేవి కాదు. బట్ వెళ్ళే కొద్దీ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పోజర్ వచ్చే కొద్దీ ఆ ప్రాబ్లం ఓవర్కమ్. అంటే తర్వాత దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నావా? అవును సార్. నువ్వు అంటే ఫైనల్ గా 3 సబ్జెక్ట్స్ ని ఈక్వల్ గానే చూసావు. అంటే ఈక్వల్ గానే చూడాలి సార్. అడ్వాన్స్ లో 3 ఈక్వల్ గానే చూడాలి. ఏదో ఒకదాని మీదే అంటే కుదరదు. దట్స్ గుడ్. కాదు, ఎందుకంటే నేను ఇదివరకు స్టూడెంట్స్ తో కూడా ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ లో ఏం చెప్పేవాళ్ళు అంటే నాకు పలానా మ్యాథ్స్ అంటే ఇష్టం లేదా ఫిజిక్స్ అంటే ఇష్టం, నువ్వు కెమిస్ట్రీ. ఇది ఫస్ట్ టైం నేను మీ దగ్గర నుంచి వింటాం. సో ఫైనల్ గా అంటే ఎవరైతే దోస్ హు ఆర్ ఎయిమింగ్ టు గెట్ ఏ ర్యాంక్ బిలో 100 ఆర్ సంథింగ్ లైక్ దట్ నీడ్ టు ఫోకస్ ఆన్ 3 సబ్జెక్ట్స్ ఈక్వల్, గివ్ ప్రయారిటీ టు ఈక్వల్. నీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నది ఈక్వల్ గా దాన్ని అలా లవ్ అండ్ ఎఫెక్షన్ తో కనుక నువ్వు చదివితేనే గానీ నీకు కాన్ఫిడెన్స్ రాదు. అదే కదా చెప్పేది. మరి ప్రతి సబ్జెక్ట్ లో ఈజీ స్కోరింగ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి సార్. కాబట్టి ఏది వదిలేయకూడదు. మరి నీ రెగ్యులర్ ప్రిపరేషన్ లో ఇప్పుడు ఉన్న ట్రెండ్ అకార్డింగ్ టు ది న్యూ ట్రెండ్ ఆఫ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ నౌ డేస్ they are giving more than one answer type of questions, matrix matching type of questions, some numerical value type of questions, like that kind of questions they are giving especially. And moreover they are giving negative marks also. Negative. Yeah, how to strengthen them? అంటే వాటి మీద కాన్ఫిడెన్స్ రావాలంటే అసలు రోజు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? How do I get prepared to get confidence on this particular areas in each and every subject? నీ యొక్క ఎక్స్పీరియన్స్ లో నువ్వు ఎలా వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకున్నావో చెప్పు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో మోర్ దెన్ వన్ కరెక్ట్ ఉంటాయి కాబట్టి ఒకదానితో ఒకటి లింక్ ఉంటుంది సార్. అంటే అనాలిసిస్ ఎక్కువ చేయాలి. ఇదైతే ఇది అవుతుందా లేదా, అది అవుతుందా లేదా, అలా 4 ఆప్షన్స్ కి చేయాలి. సింగిల్ కరెక్ట్ అంటే ఏదో ఒకటి కరెక్ట్ అయితే చాలు. సో మల్టిపుల్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఫస్ట్ పేషెన్స్ ఇంపార్టెంట్ సార్. కాన్సన్ట్రేషన్ ఫుల్ గా ఉండాలి అది చేసేటప్పుడు. అంటే అదే సింగిల్ కరెక్ట్ చేసేటప్పుడు అంత అవసరం లేదు. బట్ మల్టిపుల్ చాయిస్ మాత్రం జాగ్రత్తగా చేయాలి. ఇంకా కాన్సెప్ట్స్ కూడా మనం ఏ సబ్జెక్ట్ లో అయినా, మ్యాథ్స్ లో అయినా, ఫిజిక్స్ లో అయినా, కెమిస్ట్రీ అయినా సరే కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలి సార్. మల్టిపుల్ లో థియరీ ఆప్షన్స్ కొన్ని ఉంటాయి, క్యాలిక్యులేట్ చేసే కొన్ని ఉంటాయి. అలా కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇంకా అదే చెప్పాను కదా, పేషెన్స్ ఉండాలి. దట్స్ రైట్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి ఇంకా అదే ఆ 2 చేయాలి ప్రాక్టీస్ బాగా. అంటే నీ రెగ్యులర్ ప్రిపరేషన్ లో నువ్వు దానికంటూగా రోజుకి ఇన్ని సపోజ్ నువ్వు మ్యాథమెటిక్స్ ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యేవాడివి డైలీ? 3.5 hours అలా 4 hours అలా. మరి 4 hours సపోజ్ 3 hours ప్రిపేర్ అయ్యావనుకో, 3 hours లో నీ రెగ్యులర్ ప్రిపరేషన్ లో మల్టిపుల్ చాయిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాంటివి ప్రిపేర్ అయ్యేవాడివి? ఎలా ప్రిపేర్ అయ్యేవాడి? ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు ప్రిపేర్ అయ్యేవాడివి నీ రెగ్యులర్ ప్రిపరేషన్ లో? ఫస్ట్ లో జస్ట్ బేసిక్స్ బిల్డ్ చేయాలి కాబట్టి మామూలు అన్ని టైప్స్ చేసేవాళ్ళం సార్. బట్ వెళ్ళే కొద్ది ఏంటంటే మల్టిపుల్ చాయిస్, న్యూమరికల్ ఆ 2 చేస్తే మిగతా సెక్షన్స్ అన్ని చాలా ఈజీ. మెయిన్ ఈ 2 కాబట్టి చివరికి వచ్చేసరికి మెయిన్ ఫోకస్ దాని మీద చేసి అవి తప్పు చేయకుండా చూడడం.
సో చేయగలిగిన తప్పు నీ రెగ్యులర్ ప్రిపరేషన్ లో ఇన్ 3 hours ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ లో మెజారిటీ ఆఫ్ ది టైం అంతా కూడా నువ్వు సాల్వింగ్ ద మోర్ దెన్ వన్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూమెరికల్ వాల్యూ క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాడు, దాంట్లో యాక్యురసీ పెంచుకునేవాడు. మరి వాట్ ఈస్ అబౌట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీలో అయితే న్యూమరికల్స్ ఇంకా కొంచెం క్యాలిక్యులేషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో న్యూమరికల్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి సార్ కెమిస్ట్రీలో. అంటే న్యూమరికల్స్ ఎక్కువ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి అడుగుతారు, అంటే ఫిజికల్ లోనే ఎక్కువ ఫార్ములా అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దానికి బాగా ప్రాక్టీస్ చేయాలి సార్. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు అదొక రియల్ ఎగ్జామ్ అని ఫీల్ అయి చేసి అన్ని కరెక్ట్ గా చేయడానికి ట్రై చేయాలి. అన్ని కరెక్ట్ అయితే మన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఫిజిక్స్ లో అయినా సరే, ఫిజిక్స్ లో మల్టిపుల్ చాయిస్ కొంచెం ట్రిక్కీగా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. సో ఫిజిక్స్ లో కొంచెం మల్టీస్ అందుకు బాగా ప్రాక్టీస్ చేయాలి న్యూమరికల్స్. ఏ మ్యాథమెటిక్స్ లో ఏ టాపిక్స్ దగ్గర నువ్వు మనం జాగ్రత్త ప్రిపరేషన్ ఉండాలంటావు బాగా ఈ ప్రెజెంట్ సినారియోలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ కి? మామూలుగా అడ్వాన్స్డ్ లో అన్ని టాపిక్స్ ఈక్వల్ గా కవర్ ఉంటుంది. అంటే డెఫినెట్ అదే క్యాలిక్యులస్ కొద్దిగా బాగా ఇంపార్టెంట్ టాపిక్ మామూలుగా. బట్ 2019 లో చూస్తే మాత్రం మ్యాట్రిసెస్ లోనే 4 క్వశ్చన్స్ ఇచ్చారు. అలా ఏ టాపిక్ ని వదిలేయడానికి ఉండదు సార్, అన్ని టాపిక్స్ ఈక్వల్ గానే ప్రిపేర్ అవ్వాలి. సో క్యాలిక్యులస్ బాగా ఇంపార్టెంట్ సార్. క్యాలిక్యులస్ లో ఎలాంటివి ప్రిపేర్ అవ్వమంటారు? అంటే నేను చెక్ లిస్ట్ గా పెట్టుకోవడానికి నా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎస్ ఈ ఏరియాస్ అన్ని నేను క్యాలిక్యులస్ లో చెక్ చేసుకున్నానా, సాల్వ్ చేశానా లేదా, ఈ ఏరియాస్ అన్ని ఆల్జిబ్రాలో చెక్ చేసుకున్నాను లేదా, ఈ ఏరియాస్ అన్ని కోఆర్డినేట్ జామెట్రీలో చెక్ చేసుకున్నాను లేదా, అట్లా తెలియడానికి నేను మిస్ అవ్వకుండా ఉండాల్సిన ఏరియాస్ ఏంటి మ్యాథమెటిక్స్ లో? క్యాలిక్యులస్ లో వచ్చేసి డిఫరెన్షియల్ లో ఫస్ట్ లిమిట్స్ చాలా ఇంపార్టెంట్. లిమిట్స్ తర్వాత కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్. దాని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. అందులో ఏంటంటే బేసిక్ డెఫినేషన్స్ అన్ని బాగా గుర్తుండాలి సార్. కంటిన్యూటీ డెఫినేషన్, డిఫరెన్షియబిలిటీ, లిమిట్ అలాంటివి. సో డెఫినేషన్స్ క్లియర్ గా ఉండి తర్వాత ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇంటిగ్రల్ లో వచ్చేసి డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఎక్కువ అడుగుతుంది సార్ అడ్వాన్స్. సో డెఫినెట్ లో కొన్ని 2-3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ మీద బాగా ప్రాక్టీస్ చేసి అదే మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తే క్యాలిక్యులస్ లో బాగా పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే, మరి వాట్ ఈస్ అబౌట్ ఆల్జీబ్రా? ఆల్జీబ్రాలో ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, సీక్వెన్సెస్ ఇలాంటివన్నీ జస్ట్ ఒకసారి చూస్తే గుర్తుండిపోతాయి సార్. వాటి మీద పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అవన్నీ టాపిక్స్ తో మిక్స్ అయిపోయి ఉంటాయి ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. an individual topic mixed oriented questions we may expect. మ్యాట్రిసెస్ బాగా ఇంపార్టెంట్ టాపిక్ సార్. అందులో డెఫినేషన్స్ అన్ని తరోగా చదవాలి. ఇంకా ప్రాబ్లమ్స్ కూడా బాగా ప్రాక్టీస్. అంటే మ్యాథ్స్ లో ఏ టాపిక్ అయినా సరే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ లేకుండా మ్యాథ్స్ లో అప్లికేషన్ రాదు. నీకు అందులో ఎందుకు వాళ్ళు మ్యాట్రిసెస్ క్యాలిక్యులస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే ఈవెన్ ఇన్ యువర్ ఇంజనీరింగ్ స్టడీస్ ఆల్సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో ఎనాలిసిస్ అనే పార్ట్ ఉంటుంది. అండ్ ఈ కంప్యూటర్ సైన్సే కాదు, ఎవ్రీ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మ్యాథమెటిక్స్. కాబట్టి ఆ మ్యాథమెటిక్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్స్ ఫ్రమ్ ఎనాలిసిస్ అండ్ ఆల్జిబ్రాలో 3 ఏరియాస్. ఒకటి మ్యాట్రిసెస్, ఇంకోటేమో పర్మిటేషన్, కాంబినేటోరిక్స్ అంటాం, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ప్రాబిలిటీ. కాబట్టి ఇటు క్యాలిక్యులస్ అండ్ ఆల్జిబ్రాలో అందుకనే వాళ్ళు ఈవెన్ దే ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ అండ్ వాళ్ళు చెక్ చేసేది. అందుకనే వాళ్ళు థరవ్ చేసుకోవాలి. మరి నువ్వు వాటిల్లో సపోజ్ ఏ ఏరియాస్ దగ్గర జనరల్ మిస్టేక్ చేస్తుంటారు స్టూడెంట్స్ వాటిల్లో? ఈ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ లో కొద్దిగా మిస్టేక్ అవడానికి ఛాన్స్ ఎక్కువ. అంటే ఇప్పుడు న్యూమరికల్ టైప్ కాబట్టి ఆన్సర్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే, సో ఇంటీజర్ అయితే ఏదో క్లూ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకి 1 డిజిట్ ఆన్సర్ రాకపోతే రీచెక్ చేసుకోవచ్చు. న్యూమరికల్ లో ఏది వచ్చినా మనం చెక్ చేసుకోవడానికి ఇంకేం ఉండదు. ఈ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ లో చాలా పెద్ద పెద్ద నంబర్స్ వస్తాయి కొన్నిసార్లు. ఒక సింగిల్ కేస్ మిస్ అయినా జనరల్ గా ఆన్సర్ తప్పు అవుతుంది. సో దాని మీద కాన్ఫిడెన్స్ రావాలంటే సార్ PNC లో నేను బాగా న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ చేశాను. ఓకే, బట్ ఆన్సర్స్ మ్యాచ్ అయితే కాన్ఫిడెన్స్. సో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, కాన్ఫిడెన్స్ రావాలంటే. మరి ప్రాబబిలిటీ అంటే పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ వస్తే దాదాపు సిమిలర్ గానే ఉంటుంది సార్ ప్రాబబిలిటీ. ఈ రెండు ఇంటర్లింక్డ్ లా ఉంటాయి.
కాబట్టి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ బట్టి మాస్టర్ చేయడం మంచిది. మనకి నెక్స్ట్ ప్రాబబిలిటీ. మరి క్యాల్కులస్ లో ఎక్కడ మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి? ఎలాంటి ప్రాపర్టీస్ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి? అదే ఆ డిఫరెన్షియబిలిటీ, కంటిన్యూటీనే మనకి చిన్నగా కనిపిస్తాయి కానీ వాటి మీద కొన్ని మంచి క్వశ్చన్స్ అడగచ్చు సార్. సో అవి డెఫినేషన్ తరోగా ఉంటుంది సార్. అదే మరి వీటిల్లో మొనోటానిసిటీ, మాక్సిమం, మినిమా ఏ టైప్ ఆఫ్ ఉంటాయి? అదే ఈ బేసిక్ కంటిన్యూటీ వస్తే అవి ఈజీగానే వస్తాయి సార్. అంటే అదే f'(x > 0 <0) అలాంటి బేసిక్ ప్రాపర్టీస్ అదే మెయిన్ ఇదే సార్, బేసిక్ డిఫరెన్షియబిలిటీ అండ్ కంటిన్యూటీ. అంటే వాటిని నువ్వు ఎనలైజ్ చేయాలంటే మనం గ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం వెళ్ళిపోవాలంటావా? ఈ క్యాలిక్యులస్ లో కొంచెం గ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి సార్ క్వశ్చన్స్. అలా చేస్తే కొంచెం బాగా స్ట్రైక్ అవుతుంది. అంటే దాని రొటీన్ అంటే జనరల్ గా ఏమనుకుంటారంటే లిమిట్ అంటే వెంటనే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ గా ఇట్లా అనుకుంటారు, మెకానికల్ గా అనుకుంటారు. గ్రాఫికల్ గా ప్రతిదీ కూడా గ్రాఫికల్ గా ఇమాజిన్ చేయాలి. దట్స్ ఇంపార్టెంట్. గ్రాఫికల్ అప్రోచ్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ గెటింగ్ కాన్ఫిడెన్స్ ఆన్ ద బేసిక్స్ ఆన్ ద సబ్జెక్ట్ పర్టికులర్. మ్యాథ్స్ లో గ్రాఫికల్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. సో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి మ్యాట్రిసెస్ లో వాటిలో నువ్వు ఎలా ఏవి ప్రిపేర్ అవ్వాలి? లీనియర్ ఈక్వేషన్స్ లేకపోతే వేటి మీద ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి మ్యాట్రిసెస్? వాటిలో లీనియర్ ఈక్వేషన్స్ కొంచెం బాగా క్లారిటీ ఉండదు సార్. అంటే ఏ కేసులో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఇలా అయితే ఇలా అవుతుంది, అది క్లారిటీ. దాని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది సార్. సో అది బాగా క్లారిటీ ఉండాలి ఆ టాపిక్ మాత్రం. ఆ తర్వాత ఇంకా అడ్జాయింట్ అంటే ఏంటి, ట్రాన్స్పోజ్, ఇలాంటివన్నీ ఆ డెఫినేషన్స్ అన్ని బాగా క్లారిటీ ఉంటుంది. ఇంకా కొన్ని మ్యాట్రిసెస్ లో కొన్ని మ్యానిపులేషన్స్ అలాంటివి ఉంటాయి. అవి క్లాస్ లో చెప్పిన ప్రాబ్లమ్స్ కానీ లేదా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అలాంటివి అవన్నీ చేయాలి. ఓకే, సరే. అవి అయిపోయిన తర్వాత ఇంకా మిగతావి కోఆర్డినేట్ జియోమెట్రీ కానీ వీటిల్లో? కోఆర్డినేట్ జియోమెట్రీ మ్యాథ్స్ లో నాకు కొంచెం లీస్ట్ ఇష్టమైన టాపిక్ అదే. ఓకే, బట్ అది ఇంపార్టెంట్ టాపిక్ సార్. అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కానిక్ సెక్షన్, కోఆర్డినేట్ జియోమెట్రీ వీటి నుంచి. ఈ టాపిక్స్ లో మెయిన్ ప్రాపర్టీస్ బాగా చదవాలి సార్. అంటే సర్కిల్స్ లో s+λ=0 అలా కొన్ని ప్రాపర్టీస్ అంటే అవి మనం పెద్దగా పట్టించుకోం కానీ అవి ఆ బేసిక్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. ఐఐటీలో క్వశ్చన్స్ అన్ని దాని మీద ఉంటాయి, ఆ బేసిక్స్. అంటే ఐఐటీలో మరీ ఏవో పెద్దవి ఏమి అడిగారు, జస్ట్ బేసిక్ లెవెల్ చిన్న ట్విస్ట్ ఉండి అడుగుతారు. ఆ బేసిక్స్ బాగా క్లియర్ గా. ఆ బేసిక్ అనే కాకుండా ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ని మనం ఇమాజిన్ చేయగలగాలి రెగ్యులర్ ప్రాక్టీస్ లో వాటిల్లో. లేకపోతే నువ్వు రొటీన్ అందరి అంటే ఎట్లా ప్రిపేర్ అవుతారంటే 1 hour లో ఏదో 100 ప్రాబ్లమ్స్ చేయటం అదొక ఫ్యాషన్ గా ప్రిపేర్ అవుతారు. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ అన్నెసెసరీ ప్రాబ్లమ్స్, వేస్టేజ్ ప్రాబ్లమ్స్, మనము క్లారిటీతో కాన్సెప్చువల్ గా లింక్డ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని తరోగా ప్రాక్టీస్ చేసుకుంటే గానీ వి విల్ గెట్ కాన్ఫిడెన్స్, ఇజంట్ ఇట్? మరి ఫిజిక్స్ లో పెద్ద అంటే ఫార్ములాస్ అలాంటివి ఉండదు, ఏదో చాలా తక్కువ ఉంటాయి ఫార్ములాస్. ఇప్పుడు మెకానిక్స్ చూస్తే 2-3 ఈక్వేషన్స్ తోనే మెకానిక్స్ మొత్తం. అదే మెకానిక్స్ మొత్తానికి 2-3 ఈక్వేషన్స్. అదే న్యూటన్స్ లాగా ఒకటే. ఏదా 2-3 ఈక్వేషన్స్ అంటే ఏమేంటో ఒకసారి చెప్పాయా? మా వాళ్ళు వింటారు. ఎందుకంటే అసలు ఏ అప్లికేషన్ అయినా దీంతోనే సాల్వ్ చేయొచ్చు అనేటువంటి ఏంటి ఉంటాయి. మెకానిక్స్ లో బేసిక్స్ అంటూ ఉన్నాయి, న్యూటన్స్ లాస్ ఒకటే సార్, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్. దాని నుంచి మిగతాదంతా ఉంటుంది. ఓకే. సో ఫిజిక్స్ లో మనం గుర్తు అదే అంటే మెమరీ ప్రాబ్లమ్ ఏమి ఉంటుంది సార్. అవన్నీ ఫార్ములాస్ అని మన మైండ్ లోనే ఉంటాయి. ఫిజిక్స్ మెయిన్ గా అప్లికేషన్ పార్ట్ ఉంటుంది సార్. అప్లికేషన్ ఎలా అంటే ఫస్ట్ బేసిక్ ప్రాబ్లమ్ అంటే ఫస్ట్ ఇయర్ లోనే హెచ్సి వర్మ చేశారు. హెచ్సి వర్మలో కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి, మన బేసిక్స్ బిల్డ్ అవ్వడానికి. హెచ్సి వర్మ చేసి ఆ తర్వాత లెక్చర్స్ ఇచ్చిన అసైన్మెంట్స్ కానీ లేదా ఎగ్జామ్ పేపర్స్ కానీ అలాంటివన్నీ కొంచెం హై లెవెల్ ప్రాబ్లమ్. అంటే స్లోగా బిల్డ్ అవుతే వెళ్ళాలి సార్. అలా స్లోగా బిల్డ్ అవుతే వెళ్తే మనకి అప్లికేషన్ వస్తుంది ఫిజిక్స్ లో. వెరీ ఇంకా ఫిజిక్స్ లో ఐడియా వచ్చాక అది మ్యాథ్స్ ప్రాబ్లమ్ సార్, ఫిజిక్స్ ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్లీ. ఆ మ్యాథ్స్ ని కరెక్ట్ చేయాలి సార్. ఫిజిక్స్ ఐడియా వచ్చిన మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ తప్పు చేస్తే పోతుంది. అది కూడా జాగ్రత్త. ఫిజిక్స్ లో ఏ ఏరియాస్ ని బాగా మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలి? ఫిజిక్స్ లో ఎలక్ట్రోడైనమిక్స్ బాగా ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటిజం, ఈఎంఐ అవన్నీ ఓకే. అదే అంటే ఇంటర్లింక్డ్ టాపిక్స్ అవన్నీ. సో ఆ టాపిక్ బాగా ఇంపార్టెంట్ సార్.
అందులో అదే ప్రతి చాప్టర్ లో కొన్ని థియరీ పాయింట్స్ ఉంటాయి. అంటే కులూమ్స్ లా గానీ లేదా అలా కొన్ని లాస్ ఉంటాయి. అవన్నీ బాగా ఆ లాస్ అని బాగా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. మరి ఈ మోడర్న్ ఫిజిక్స్ ఆప్టిక్స్ మోడర్న్ ఫిజిక్స్ నాకు తెలిసి ఒక మంచి స్కోరింగ్ టాపిక్ సార్, అది వదిలేయకూడదు. అంటే అది మోడర్న్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో కెమిస్ట్రీ అటామిక్ స్ట్రక్చర్ తో ఇంటర్లింక్ అయి ఉంటుంది సార్. ఒక చాప్టర్ మొత్తానికి ఉండేది ఒక ఫార్ములా, 2 ఫార్ములాస్ ఉంటాయి అంతే. సో అవి తెలిస్తే ఇంకా ఆ క్వశ్చన్స్ ఈజీ, అంటే ఆ టాపిక్ లో క్వశ్చన్స్ ఎక్కువ ఇంటర్లింక్ చేసిస్తారు సార్. అంటే మెకానిక్స్ తో అలా కొంచెం ఇంటర్లింక్ చేసిస్తారు. డైరెక్ట్ గా అడగకుండా సర్క్యులర్ మోషన్ విత్ మెకానిక్స్, ఆ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, మనం మిక్స్డ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఈ మోడర్న్ ఫిజిక్స్ పార్ట్ అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది. అంటే చెప్పాను 2-3 ఫార్ములాస్ అంతే ఎక్కువ ఉండవు. అది మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు స్కోరింగ్ టాపిక్. మరి ఇది హీట్ అండ్ థర్మోడైనమిక్స్, రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ ఉంటాయి కదా, వాటి ఆప్టిక్స్ వచ్చి అది కొంచెం మిగతా టాపిక్స్ అంటే కొంచెం వేరేగా ఉంటుంది ఆప్టిక్స్. అదే కొంచెం పేపర్ మీద డ్రా చేయడం బాగుంటుంది సార్, రే డయాగ్రామ్స్ అవన్నీ. దానికి తోడు కాస్త అదే ఇమాజినేషన్ అలా ఉండాలి. ఫార్ములాస్ ఏం ఉండవు సార్, ఉండేది 1/v + 1/v అదొకటే. చాలా సింపుల్ గా చెప్తున్నావు నిజంగా, రైట్. యాక్చువల్ గా నేను కూడా అదే చెప్పాను. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టరే ఉంది ఫర్ ఎగ్జాంపుల్. యాక్చువల్ గా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ లో వీఆర్ డిరైవింగ్ సో మెనీ నెంబర్ ఆఫ్ formulae and concepts, but every concept and entire permutations and combinations depends upon only 2 laws. One is product rule and another is addition rule. If you are good at product rule and its application, and if you are good at addition rule and its application, enough, everything is in your hand. ఇక మిగతావన్నీ కూడా ఏంటంటే మనం కన్వీనియంట్ గా మనం తయారు చేసుకున్నటువంటి టైం సేవ్ అవడానికి కొన్ని ఫార్ములా చేసుకున్నటువంటివి తప్ప, వాస్తవంగా యాజ్ యూ సెడ్, నువ్వు అంటున్నావు ఇందాక నుంచి, నాకు నువ్వు చెప్తున్న పాయింట్ చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ప్రాబ్లం లో కూడా మిగతా డెరివేషన్స్ అన్ని కూడా వీటి నుంచి వచ్చేవి. వీటిలో కీ పాయింట్ ఇది. వన్స్ ఎప్పుడైతే అది ఐడెంటిఫై చేయగలుగుతారో ఎవరైనా సరే, వాళ్ళ ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఎన్ని గంటలు నువ్వు ప్రిపేర్ అయ్యేవాడు ఫిజిక్స్ కి? ఫిజిక్స్ కూడా మ్యాథ్స్ తో ఈక్వల్ గానే 3.5-4 hours. 3 to 4 hours మినిమం. 4 hours ప్రిపేర్ అయ్యేటప్పుడు 4 hours సాలిడ్ గా కూర్చొని ఇంకా అట్లానే చదువుతుండేవాడు. అంటే ఒక ప్రాక్టీస్ పేపర్ ఒకటి సాల్వ్ చేసేవాడు, అంటే ఒక 1 hour టైం పెట్టుకొని చేసేవాడు. ఎన్ని క్వశ్చన్స్ చేసేవాడు? 20 క్వశ్చన్స్ అలా, మామూలు అడ్వాన్స్ పేపర్లు ఏముంటాయి చేసిన తర్వాత కీ చెక్ చేసుకొని అందులో తప్పేం పోయాయి లేదా మంచి క్వశ్చన్స్ అనిపించినా కొంచెం నోట్ చేసుకున్నాను సార్. అంటే ఇప్పుడు ఐడియా వచ్చింది, బట్ తర్వాత కొంచెం గుర్తుండకపోవచ్చు. అలాంటి మంచి క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకున్నాను. నువ్వు రెగ్యులర్ ప్రిపరేషన్ లో కూడా ప్రాక్టీస్ చేసే ప్రతిదీ కూడా నువ్వు చాలా సీరియస్ గానే అటెంప్ట్ చేసావు. ఏది కూడా నువ్వు ఏదో జస్ట్ లైక్ దట్ అని తీసుకోవాలి. ఇంకా లాస్ట్ 6 months లో బాగా సీరియస్, ఇంకా బాగా సీరియస్ చేసావు. మరి కెమిస్ట్రీ దగ్గరకు వచ్చేటప్పుడు కెమిస్ట్రీ ఎక్కువ సేపు అంటే 5-6 hours, 5 to 6 మధ్యలో చదివాము. మై గాడ్. అంటే అది కెమిస్ట్రీ ఏంటంటే ఎంత చదివినా అది కాన్ఫిడెన్స్ రాదు సార్. అంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఏంటంటే 1 week ఒక టాపిక్ ఉండేది సార్. చదివి అది బాగా ఫిక్స్ అయ్యేది బ్రెయిన్ లో. బట్ వచ్చే రివిజన్ లో ఏమో వీక్ 3 టాపిక్స్ ఉండేవి. ఫైనల్ గా అన్ని ఒకేసారి గుర్తు పెట్టుకోవాలి కాబట్టి అందుకే ఎక్కువ టైం చదవాల్సి వచ్చేది. మరి ఎలా గుర్తు పెట్టుకునేవాడు? ఎలా దానికి ఏమైనా సపరేట్ నోట్స్ తయారు చేసుకునేవాడివా? అది ఏం చేసేవాడివి? దానికంటే ఏమన్నా షార్ట్ కట్స్ ఏంటి? ఎన్సీఆర్టీ చదివి ఎన్సీఆర్టీ లో అన్ని అండర్లైన్ చేసుకునేవాడు సార్, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని. తర్వాత నోట్స్ ఒకసారి బాగా తరోగా చదివాము. చదివేటప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చదివామనుకుంటాం, చూసిన ఇమేజెస్ గుర్తుంటాయి. అంటే ఎగ్జామ్ లో చూసిన గుర్తొస్తుంటాయి సార్. అప్పుడు అంటే టీచర్ అప్పుడప్పుడు క్లాస్ చెప్తే బోర్డు మీద ఏదో రాస్తూ ఉంటారు, ఎగ్జామ్కి వెళ్తే ఆ బోర్డు మీద రాసింది గుర్తొస్తుంది సార్. అలా సో కాన్సన్ట్రేషన్ తో చదివితే ఆ ఇమేజెస్ గుర్తొస్తాయి మనకి. ఎగ్జాక్ట్లీ. సో అది చదివేటప్పుడు బాగా కాన్సన్ట్రేషన్ చదవాలి కెమిస్ట్రీ, లేదా అలా ఎక్కి అలా వెళ్ళిపోవచ్చు. నువ్వు అంటే ప్రతిదాన్ని నువ్వు షార్ట్ నోట్స్ రాసుకుంటేవాడి. షార్ట్ నోట్స్. ఈ ఆర్గానిక్, ఫిజికల్, ఇన్ఆర్గానిక్ లో నీ వీక్నెస్ ఏంటి? వీక్నెస్ అంటే అదే కొంచెం భయపడేది, అంటే ఇన్ఆర్గానిక్ అంటే గుర్తుండవేమో అని ఫీలింగ్. దాన్ని ఎలా స్ట్రెంగ్తెన్ చేసావు? అదే ఇంకా చదువుతూ ఉన్నాను సార్. అది 3-4 times చదివాను సార్ మొత్తం, కానీ
అదే ఫస్ట్ టైం చదివింది మళ్ళీ సెకండ్ టైం చదివేసరికి అది గుర్తుండదు. ఉమ్. అలా చదువుతూ ఉంటే మెల్లగా ఫీడ్ అవుతూ ఉంటుంది. ఎటువంటి ఏరియాస్ దగ్గర కెమిస్ట్రీ ప్రిపరేషన్ లో నీ జూనియర్స్ జాగ్రత్తగా ఉండాలంట? ఫిజికల్ కెమిస్ట్రీ అంటే మాక్సిమం క్వశ్చన్స్ అన్ని ఫార్ములా బేస్డ్ అంటే క్వశ్చన్ లో కొంచెం చూడడానికి క్వశ్చన్ పెద్దగా అలా ఏవో ఉంటుంది, కానీ అందులో బేసిక్ కాన్సెప్ట్ ఒక చిన్న ఫార్ములా ఏదో ఉంటుంది. సో ఫిజికల్ కెమిస్ట్రీ ప్రతి చాప్టర్ లో ఆ ఫార్ములాస్ అన్ని చూసుకోవాలి. ఇంకా ఎన్సీఆర్టీలో థియరీ బాగానే ఉంటుంది సార్ ఫిజికల్ లో, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ బాగుంటుంది. ఎన్సీఆర్టీ కూడా ఒకసారి చదవాలి. సో ఫిజికల్ లో ఇంకా అది చేస్తే మాక్సిమం అన్ని సాల్వ్ చేయొచ్చు. క్యాలిక్యులేషన్ బాగా చేయాలి సార్. క్యాలిక్యులేషన్ చేయకపోతే ఫిజికల్ ఏమో అంటే కొంతమంది క్యాలిక్యులేటర్స్ వాడుతూ ఉంటారు, అవి అసలు చేయకూడదు. అలా చేస్తే ఇంకా ఫైనల్ ఎగ్జామ్ లో కూడా క్యాలిక్యులేషన్ చేయబుద్ది కాదు, తప్పులు చేస్తాం. డెసిమల్ దాకా కూడా చేయాలి, 2 డెసిమల్స్ దాకా చేయాలి కాబట్టి క్యాలిక్యులేషన్ బాగా చేయాలి. సో పేపర్ మీద పెట్టాలంతే. లేకపోతే నిజమే, చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ అంతా కూడా క్యాలిక్యులేషన్స్ వాడకుండా అక్కడ క్యాలిక్యులేటర్స్ వాడేసేసి దే ఆర్ గెటింగ్ ఆన్సర్స్ అండ్ వాళ్ళు ఏదో టైం చాలా సేవ్ చేసుకున్నారని ఫీలింగ్ లో ఉంటారు, కానీ అది చివరిలో ఎఫెక్ట్ అవుతుంది అనే విషయం తర్వాత తెలుస్తుంది. ఆర్గానిక్ వచ్చేసి ఆర్గానిక్ లో ఎక్కడ లాజిక్ వాడాలి, ఎక్కడ గుర్తు పెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్ సార్. ఆర్గానిక్ లో ఎందుకంటే ఆర్గానిక్ మొత్తం బట్టి పడ్డమేం కాదు, అలాగని మొత్తం లాజిక్ ఏం కాదు. కొన్నిసార్లు లాజిక్ అప్లై చేయకూడదు కూడా లాజిక్ అప్లై చేసి ఇలా ఎందుకు అవ్వకూడదు అని అడుగుతుంటారు. సో దానికి ఆన్సర్ ఏమి ఉండదు, ఇలా ఈ కేసులో ఇలా జరుగుతుంది, ఈ కేసులో ఇలా చేయాలి అని ఉంటుంది. సో ఆర్గానిక్ లో అంటే మూడిట్లో మోస్ట్ డేంజర్ అదే అనుకుంటాను, ఎందుకంటే ఇన్ఆర్గానిక్ లో పెద్ద లాజిక్ ఉండదు, ఫిజికల్ ఏమో లాజికల్ గా ఉంటుంది, ఆర్గానిక్ లో ఏమో రెండు ఉంటాయి కాబట్టి ఎక్కడ చేయాలో కన్ఫ్యూజ్ అవుతుంది. సో దానికి అదే నోట్స్ లో రాసుకుని పర్ఫెక్ట్ గా ఒకసారి చూసుకోవాలి సార్. అంటే మన లెక్చరర్ చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని ఉంటాయి, ఈ కేసులో ఇలా ఆలోచించాలి, ఇలా చేయాలి. సో అవన్నీ కొంచెం డీప్ గా చూడాలి. అవి చూసిన తర్వాత ఒకసారి ఎన్సీఆర్టీ కూడా చదవాలి సార్. ఎన్సీఆర్టీలో కొన్ని మంచి పాయింట్స్ అంటే మరి ఇన్ఆర్గానిక్ అన్ని ఉండవు, కానీ ఆర్గానిక్ లో కొన్ని బాగానే ఉంటాయి, అవి చదవాలి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అర్థమవుతుంది మనం ఎక్కడ ఓవర్ థింక్ చేస్తున్నాం, ఎక్కడ బాగానే చేస్తున్నాం అని. అవి చూసి కొంచెం ఓవర్ థింక్ చేస్తే తగ్గించుకోవాలి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు ఒక్కొక్క టాపిక్ నువ్వు ప్రిపరేషన్ ఈ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత ఇక మరి మొన్న అప్పుడు నువ్వు ఏప్రిల్ నుంచి, మే నుంచి, జూన్ నుంచి సెప్టెంబర్ దాకా వెళ్ళిపోయింది కదా. ఇక లాస్ట్ 1 month ముందు నీ యొక్క అంటే అటువైపు మెయిన్స్ రాయాలి, మెయిన్స్ తో పాటు వెంటనే సెప్టెంబర్ లో ఎగ్జామ్ ఉంది. జస్ట్ ఐ థింక్ 1 month గ్యాప్ కూడా లేదు. 25 days. మరి ఆ టైంలో నువ్వు నీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, దాన్ని ఎలా నువ్వు పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకుని వర్క్ చేసావు? అడ్వాన్స్డ్ కూడా ఎన్సీఆర్టీ చదవడం ఇంపార్టెంట్ సార్, కాబట్టి మెయిన్ ప్రిపరేషన్ అప్పుడే ఎన్సీఆర్టీ అంతా చదివాను. సో అది అడ్వాన్స్డ్ కూడా ఎలాగో ఉపయోగపడుతుంది. ఆ 25 days అంటే డైలీ ఒక మాక్ టెస్ట్ లాగా రాసేవాళ్ళం, 3 subjects కలిపి రాసి, అంటే టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ కి ఒక 2-3 weeks ముందు అలా చేయాలి. చూసి మనం టైం ఒకవేళ సరిగా మేనేజ్ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం, నెక్స్ట్ ఎగ్జామ్ లో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అలా చేస్తుంటే ఆ ఫ్లోర్ లో వెళ్ళి ఎగ్జామ్ రాస్తాం. ఇంకా డైలీ అంటే ప్రతి సబ్జెక్ట్ ఒక టాపిక్ రివైజ్ చేసుకోవాలని పెట్టుకున్నాం. అంటే ఆల్రెడీ ఒక 2 times రివిజన్ అయిపోయింది, కొన్ని మర్చిపోయి ఉంటాం కాబట్టి అవి రీకలెక్ట్ చేసుకోవడానికి ఒకసారి డైలీ ఒక టాపిక్ అలా పెట్టుకొని ఆ టాపిక్ రివైజ్ చేసుకొని ఒక అసైన్మెంట్ లాంటిది సాల్వ్ చేసి ఆ 20 days అలా అయిపోయింది. ఓకే. లాస్ట్ 3 days ఇంకా ప్రాక్టీస్ అంతా ఆపేసాను, ప్రాక్టీస్ ఏం చేయలేదు. జస్ట్ ఒకసారి మన కాన్ఫిడెన్స్ కోసం అన్ని గుర్తున్నాయని కాన్ఫిడెన్స్ కోసం మొత్తం ఒకసారి మళ్ళీ చదివి, అంటే లాస్ట్ 3 days ఫిజిక్స్ మ్యాథ్స్ ఏం చదవలేదు, మొత్తం కెమిస్ట్రీ చదివాను. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఆ రోజు ఫస్ట్ పేపర్ ముందు కాస్త అంటే కొంచెం టెన్షన్ గా ఉండింది, అంటే పేపర్ ఎలా ఉంటుందో. అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ పరంగా ఏం లేదు, కానీ కెమిస్ట్రీ కాస్త అంటే ప్రీవియస్ పేపర్స్ లో 1-2 సార్లు తెలియని క్వశ్చన్స్ అనుకున్నాయి. సో ఎలా ఉంటుందో పేపర్ అని చిన్న యాంగ్జైటీ ఉంది. పేపర్ చూసాక క్వశ్చన్స్ అంటే కెమిస్ట్రీ గురించి అయితే భయం లేదు, పేపర్ చూసాక. ఫిజిక్స్ కాస్త టఫ్ గా అనిపించింది. అంటే
ఎగ్జామ్ పేపర్ చూసిన కాసేపు కాస్త టెన్షన్ గా అలా ఉంటది, కానీ రాయడం స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ నార్మల్ ఎగ్జామ్ లానే ఉంటుంది సార్. ఇంకా చివరికి వచ్చేసరికి కాస్త టైం అయిపోతుంది, అలా ఆ టెన్షన్ ఉంటది. ఆ తొందరలో కొన్ని మిస్టేక్స్ చేస్తాం సార్ జనరల్ గా, ఫాస్ట్ చేయడంలో. సో అది చేయకుండా ఉండాలంటే అదే ఆ 20 days ఎగ్జామ్స్ రాశానని చెప్పాను. ఆ ఎగ్జామ్స్ లో చివరిలో టెన్షన్ పడకుండా, అదే మిస్టేక్స్ చేయకుండా అదే చూసుకున్నా. ఆ కాన్ఫిడెన్స్ తో అడ్వాన్స్ రాశాను. పేపర్ 2 వచ్చేటప్పటికి మరి పేపర్ 1 లో కొంచెం కెమిస్ట్రీ అన్ని జనరల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే మెమరీ బేస్ పెద్దగా ఏం అడగలేదు. సో ఇంకా పేపర్ 2 ముందు ఓకే, ఫైనల్ గా ఇది ఒక ఎగ్జామ్ ఉంది, ఇది ఒకటి రాస్తే ఇంకా అయిపోయింది అని అనుకున్నాను. ఇంకా కెమిస్ట్రీ గురించి ఫియర్ ఏం పోయిందంటే, అప్పుడు పేపర్ 1 రాసిన తర్వాత పేపర్ 6 అవర్ ఎగ్జామ్ కదా, నీ పేషెన్స్ లెవెల్స్ ఎలా ఉండేవి? అదే ఆ గ్యాప్ లో కాసేపు పడుకున్నాను సార్. ఇంకా ఫస్ట్ పేపర్ ముందు కాస్త టెన్షన్ పడ్డా అని చెప్పా కదా, సెకండ్ పేపర్ ముందు అంత ఏం లేదు. అంటే కెమిస్ట్రీ ఇంకా జనరల్ క్వశ్చన్స్ అడుగుతున్నారని అర్థమయ్యాక ఇంకా టెన్షన్ ఏం లేదు. టెన్షన్ వల్ల కెమిస్ట్రీలో గుర్తులేని అడుగుతారేమో అలా ఫియర్ తో ఉన్నా, కానీ అంటే అడ్వాన్స్ లో జనరల్ గా అలా మరీ మెమరీ బేస్డ్ ఏం అడగరు సార్, అంటే లాజికల్ గానే ఉంటాయి క్వశ్చన్స్. సో ఆ సెకండ్ పేపర్ ముందు సెకండ్ పేపర్ ఫ్రీగా రాయగలను. పేపర్ కూడా కొంచెం నాకు తెలిసిన క్వశ్చన్స్ లానే అనిపించాయి, ఈజీగానే అనిపించింది. సెకండ్ పేపర్ బాగా రాయగలను. దాని మీద అంత హోల్ హార్టెడ్ గా ప్రిపేర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఫెమిలియారిటీ ఆటోమేటిక్ గా వస్తుంది. అంతే, నీకు కష్టం అనిపిస్తే మిగతా అందరికి కూడా కష్టమే, అది ఆబ్వియస్. సో ఎగ్జామ్ రాయంగా నేను బయటకు వచ్చినప్పుడు నీకు అనిపించిందా, ఎస్ నేను బాగా రాశాను, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ చెప్పలేము, ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము, బట్ నీకు అనిపించింది అలాగా? ఎస్ డెఫినెట్ గా నేను తెచ్చుకోగలను. అంటే క్వశ్చన్స్ నేను 2 పేపర్స్ కలిపి ఒక 2 క్వశ్చన్స్, అంటే 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు, మిగతావన్నీ చేశాను. నీ భాషలో అటెంప్ట్ అంటే ఏంటి, కరెక్ట్ అనా లేకపోతే ఊరక ఏదో? అంటే ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ అంటే ట్రై చేయలేదు. అంటే అందరూ జనరల్ గా చాలా మంది ఏమంటారు, నేను 20 క్వశ్చన్స్ లో 18 అటెంప్ట్ చేశాను అంటాడు. 18 నాలాంటి వాడు అటెంప్ట్ చేశానంటే అర్థం ఏంటంటే టిక్కులు పెట్టి రావడం. బట్ నేను టాపర్స్ గురించి మాట్లాడేటప్పుడు అటెంప్ట్ చేయటం అంటే ఏంటో తెలుసా, నేను 10 అటెంప్ట్ చేశానంటే 10 రైట్ అంతే, ఏమైనా చేసుకో 10 రైట్ పక్క. అలాగా ఉంటుందా నీ యొక్క ఇది? అలానే సార్, అదే నాకు తెలిసి పెట్టింది, అదే ఫుల్ 100% కరెక్ట్ అని తెలిసి పెట్టినవి అటెంప్ట్ చేస్తాను. అంటే కొన్ని క్వశ్చన్స్ తర్వాత టైం సరిపోక లాస్ట్ లో 1, 2 చూడలేదు, పూర్తిగా చూడలేదు, అవే అటెంప్ట్, ఆ 2 క్వశ్చన్స్ అవి. అదే అందరూ కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ వదిలేసామన్నాక కాస్త బాగానే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, బాగానే రాశానని. అంటే కాస్త డౌట్ ఉంది, అంటే డౌట్ అని కాదు, కొంచెం యాంగ్జైటీ ఏమవుద్దో అని. బట్ నెక్స్ట్ రోజు కీ చూసుకున్నాక అర్థమైంది. వెరీ గుడ్. అసలు అది మాటలు కాదు కదా, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అనేది. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ జస్ట్ one question only in one paper, I think, if I'm right. బట్ ఎనీహౌ, మరి ఫైనల్ గా ఇప్పుడు నువ్వు నీ జూనియర్స్ కి, మరి ఇప్పుడు వాళ్ళు అందరూ వెన్ కంపేర్డ్ విత్ యూ, మరి ఆల్రెడీ దిస్ టైమ్ దే ఆర్ రైటింగ్ 4 times మెయిన్స్ ఎగ్జామినేషన్. ఈ రేపు ఏప్రిల్ అండ్ మేలో జరగబోయే మెయిన్స్ ఎగ్జామినేషన్ తో పాటు జూలై 3వ తారీఖు, అంటే ఇంకా జూలై లేదు, ఇంకో జస్ట్ ఏప్రిల్ కూడా మధ్యలోకి వచ్చేసేసాం. హార్డ్లీ 2.5 month టైం. ఈ 2.5 month టైంలో మీ జూనియర్స్ ని ఎలా ప్రిపేర్ అవ్వమని చెప్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి షెడ్యూల్ అంటే వేసుకోవాలి సార్. అన్‌ప్లాన్డ్ గా వెళ్తే అంటే ఎంత చదివినా కొంచెం చదివినట్లు అనిపించదు, కాన్ఫిడెన్స్ అసలు రాదు. సో బాగా ప్లాన్డ్ గా వెళ్ళి అన్ని టాపిక్స్ లిస్ట్ రాసుకుని కంప్లీట్ అయ్యాక ఏవేవి కంప్లీట్ అయ్యా చూసుకుంటూ ఉండాలి రోజు. సో టాపిక్ వైజ్ షెడ్యూల్ వేసుకోవాలి, ఈ రోజు ఇది రివైజ్ చేయాలి అలా. ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళే కొద్ది కాస్త ప్రాక్టీస్ పెంచుకుంటే వెళ్ళాలి సార్. అంటే ఇంకా ప్రాక్టీస్ చేసేటప్పుడు అది ఎగ్జామ్ అని ఫీల్ అయ్యి చేయాలి. ఉంది 2 months, ఆ తర్వాత ఈ 2 months బాగా సిన్సియర్ గా చదవాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు రియల్ ఎగ్జామ్ అని ఫీల్ అయ్యి చేయాలి. అదే యాక్యురసీ మీద ఫోకస్ చేయాలి, ఇంకా టైం మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి టైం మేనేజ్మెంట్ మీద కాబట్టి టైం పెట్టుకొని సాల్వ్ చేయాలి. 1 hour 10 minutes లో చేయాలని టైం పెట్టుకొని సాల్వ్ చేయాలి. ఇంక ఇప్పటికే ఒక 2-3 times రివైజ్ చేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు కొంచెం అంటే మరీ చిన్నవి
ఆల్రెడీ బ్రెయిన్ లోనే ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ అన్ని రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే లాస్ట్ లో అన్ని చదవడానికి టైం దొరకదు అసలు. సో రివైజ్ చేసుకుంటూ సేమ్ టైం ప్రాక్టీస్ బాగా క్వాలిటీగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇంకా ఎగ్జామ్స్ అంటే వీకెండ్ లో మాక్ టెస్ట్ చేస్తారు కదా, అవి బాగా అనలైజ్ చేసుకుంటారు. అంటే తప్పు ఎందుకు పోయింది, ఎంత టైం స్పెండ్ చేశాను. ఇది చాలా మంది ఏంటంటే సో మెనీ ఎగ్జామ్స్ పెడుతున్నారు అనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు. రాయాలి కదా ఎగ్జామ్ రాయకుండా మటుకు కష్టం. అది రాస్తూ ప్రశ్న కూడా నీ మిస్టేక్స్ ఎక్కడ అనేది అనలైజ్ చేసుకుని రావాలి. అంతేగాని జస్ట్ లాస్ట్ 2 months లో ఎగ్జామ్స్ ఇంపార్టెంట్. ఎన్ని ఎగ్జామ్ రాస్తే అంత ఇంపార్టెన్స్. అంతేగా, అంటే కాన్సెప్ట్ తరోగా ఉండాలి. మిగతా టైం ప్రాక్టీస్ చేస్తాను. ప్రతి ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా రాయాలి, ఎగ్జామ్ లాగా రాయాలి. వెరీ గుడ్. బట్ మినిమం 3 hours ఆఫ్ ది టైం పర్ సబ్జెక్ట్ మినిమం పెట్టుకోవాలి. ఎన్ని గంటలు నిద్రపోమంటావు? ఒక 7 hours సరిపోద్ది అనుకుంటున్నాను. నేనైతే డైలీ ఒక 7 hours అలా నిద్రపోయేవాడిని. 7 hours సఫిషియెంట్ అనుకుంటున్నాను. లేదా ఇంకొద్దిగా ఎక్కువ కావాలంటే ఒక 7.5 hours అలా పడుకుంటే ఏం కాదు. ఏదైనా మాక్సిమం 6 to 7 hours సఫిషియెంట్. అంటే మనం చదివే టైం బాగా క్వాలిటీగా చదివితే ఏం కాదు సార్. ఒక 1 hour తక్కువ చదివినా ఏం కాదు. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో ఊరే కూర్చున్నాం కదా అని చెప్పి కాకుండా, సో ప్రిపేర్ అయ్యేటప్పుడే నువ్వు అన్ని బుక్స్ అన్ని కూడా రెడీలో పెట్టుకుంటావు. నేను ఇవాళ ఇది ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఒక టాపిక్ ను ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ చూసుకుని ఉంటావా, లేకపోతే ఒకసారి కంప్లీట్ అయిపోయింది అని వదిలేసేస్తావా? ఇంకా చూడాల్సిన అవసరం ఏమంటావు? మ్యాథ్స్ ఫిజిక్స్ లో అయితే ఒకసారి చూస్తే అది గుర్తుండిపోతాయి సార్. మ్యాథ్స్ ఫిజిక్స్ లో ఉండేదే చాలా తక్కువ, అంటే ఫార్ములాస్ అలాంటివి. కెమిస్ట్రీలో కెమిస్ట్రీ కొంచెం చూసుకోవాలి చదివి. అంటే ఈ రోజు ఒక టాపిక్ చదివిన తర్వాత వారం తర్వాత చూస్తే కొన్ని మర్చిపోయి ఉంటాయి. ఆ కెమిస్ట్రీ ఒకటి కాస్త ఆల్రెడీ చదివిని కూడా రివైజ్ చేస్తూ కొత్త టాపిక్స్ కూడా చూస్తూ ఉంటారు. కెమిస్ట్రీకి అది ఇంపార్టెంట్. ఇవి చదువుతూ రెగ్యులర్ ప్రిపరేషన్ లో మటుకు మోర్ దెన్ వన్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంటిజర్ ఆన్ పేపర్ మీద ఫైనల్ గా వచ్చేటట్టుగా రావాలి. ఆ యాక్టివిటీ ప్రాక్టీస్ చేయాలి. నీకు అనిపించాలి లోపల, గిల్టీగా ఫీల్ అవ్వాలి, తప్పు చేశాను ఏంటి, నెక్స్ట్ దాన్ని రెక్టిఫై చేసుకుంటాను అనే విధంగా రావాలి. అలవాటు తప్పు చేస్తే బాగా అది సీరియస్ గా తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ భువన్. నీ వాల్యుబుల్ సజెషన్స్ నీ జూనియర్స్ కి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అండ్ విత్ యువర్ ఏబుల్ గైడెన్స్ డెఫినెట్లీ నీలాగనే నీ జూనియర్స్ కూడా మన శ్రీచైతన్యం నుంచి ద బెస్ట్ ర్యాంక్స్ ఇవ్వాలనుకున్నాను. సో ఇది మన ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్ జేఈ అడ్వాన్స్డ్ లో భువన్ రెడ్డి ఇచ్చినటువంటి సజెషన్స్. సో మై ఫ్రెండ్స్, ఇవి ఉపయోగించుకోండి, వీటిని జాగ్రత్తగా చదవండి. అతని యొక్క ఎక్స్పీరియన్సెస్ అంటే ఎంత జాగ్రత్తగా చెప్పాడు చూడండి. ఒక ఫైన్ మార్నింగ్ నీ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత నీకేమనిపిస్తుంది అంటే దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అన్ని ఒకటే. అండ్ ప్రతి టాపిక్ లో కూడా వెరీ ఫ్యూ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫార్ములేస్ ఉంటాయి. మిగతావన్నీ కూడా వాటి నుంచి డెరైవ్ కాబడేవి. వీఆర్ ఫర్ అవర్ కన్వీనియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ వీఆర్ గెటింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ అవేంటో ఆ కీ పాయింట్స్ ఏంటనేది మాస్టర్ చేయటం చాలా ముఖ్యం. నీ ఓన్ నోట్స్ ని ప్రిపేర్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ విషయాలని చాలా జాగ్రత్తగా చెప్పారు. మరి మన దగ్గర టైం ఉంది, 2.5 months అంటే నాట్ ఏ జోక్. అగైన్ వీ కెన్ డూ రివైజ్ మినిమం 2 to 3 times. అంతే కదా రెడ్డి? 2 times ఈజీగా చేసుకోవచ్చు, లేదా 1 time అన్నా చేసుకోవచ్చు. బట్ ప్రాపర్ గా ఉపయోగించుకోండి. మీరు బెస్ట్ ర్యాంకులు రేపు మంచి సీట్స్ లో మంచి కాలేజీలు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐఐటీస్ ఎన్ఐటీస్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అయితేనే దేర్ ఈస్ ఎ లైఫ్. లేకపోతే ఇప్పుడున్న మామూలు ఆర్డినరీ కాలేజెస్ లో జాయిన్ అయితే లైఫ్ ఉండదని నేను అనను, కానీ కొద్దిగా మటుకు తక్కువగా ఉంటుంది అన్నమాట నేను చెప్పగలను. ఇప్పుడు వీళ్ళే చూడండి, ఇప్పుడు ఇంకా కాలేజీకి వెళ్ళాలి. రేపు ఐ థింక్ ఈ దరిద్రం అంతా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాలి వీళ్ళు కాలేజ్. మరి వీళ్ళకి ఎంత కష్టంగా ఉంటే మరి ఆర్డినరీ కాలేజెస్ లో, ఇంజనీరింగ్ కాలేజెస్ చదువుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? మరి యు ఆర్ ఇన్ సేఫెస్ట్ హ్యాండ్స్. ఈ వీడియో వాచ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నాట్ ఓన్లీ ఫర్ శ్రీ చైతన్య, దోస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఏబుల్ గైడెన్స్ ద్వారా మీరు తెలుసుకోవాల్సింది, మీ ప్రిపరేషన్ అలా మలుచుకోండి. మీరు రాబోయే ఎగ్జామినేషన్ లో ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.